मधुसूदनाचार्य गारू हमारे भाइयों गौर भाई बरियाड़ियों से बलिया पैरले ताणी पनिमालगा लगचरला मा कत्ते रेवंत रेड्डी नियोजकवर्ग में अपन गौर भाई जमी से वो ख्यांस लेतानी उनके सोंतम कंपनी वासु गतो उनके दूसरे गवर्नमेंट वासु कोनी उनके सोंतम बागु वासु उनके सोंतम कुटुंबे वासु अपन गौर भाई एक 5 स्टैंडर्ड जम्मी घर बार से भी वो लेन से को दोंग संतकाल करतानी उधर भिया तानी पनिमालगा ले लेतानी आज अपन गौर भाई भिया होने उनके भर्ता उनके जेलिया खाल में संगारेड्डी जेलिया हनुकने आज ప్రత్యేకంగా ఇవాళ ఏదైతే లఘుచర్ల తండాలలో ఒక తండా వాసులే కాదండి లఘుచర్ల గ్రామాల్లో ఎస్సీలు బీసీలు ఓబీసీ అందరూ కూడా వాళ్ళ భూమిని దొంగ ఫోర్జరీ సంతకాలు చేసి మరి దౌర్జన్యంగా తీసుకున్నందుకు గాను మొన్న ఒక 5 రోజుల క్రితం ఇటు మన బీఆర్ఎస్ పార్టీ తరపున అందరం ఢిల్లీ పోయినాం ఎస్సీ కమిషన్ కలిసినాం బీసీ కమిషన్ కలిసినాం మహిళా కమిషన్ కలిసినాం అన్ని కమిషన్లు కలిసి ఒకటే చెప్పినాం అయ్యా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నియంతృత్వ పాలన చేస్తూ ఉంది ఇవాళ వాళ్ళు పీఠం మీద కూర్చున్నారన్నా 63 సీట్లు వచ్చినాయన్నా మా లంబాడ బిడ్డల పూర్తి స్థాయి ఓట్లనే వాళ్ళు ఇవాళ అధికారం చేపట్టిండ్రు కానీ ఆ విశ్వాసం లేక వాళ్ళు మా తండా వాసుల మీదే పడ్డారు కాబట్టి వారికి నిరసనగా కూడా ఇవాళ వాళ్ళకి సంఘీభావంగా మా బిడ్డల భూములు తీసుకోవద్దు మా తండా వాసులని వాళ్ళ దౌర్జన్యంగా తండాలను నాశనం చేయొద్దు అని చెప్పి వారికి అందరినీ కూడా మేమున్నాం ఒక లగజర్లలో ఉన్న లంబాడి బిడ్డలే కాదు మహబూబాద్లో కూడా అత్యధికంగా లంబాడ గిరిజన బిడ్డలు ఉన్నారు కాబట్టి చాలా సంఘాలు వాళ్ళందరూ కూడా మాకందరూ ఫోన్ చేసిండ్రు కేటీఆర్ గారికి మెసేజ్ పంపిర్రు అయ్యా మీరు లగచర్లనే దృష్టిలో పెట్టుకోకండి మొన్న కొంగర కళాల్లో జరిగింది ఇక ముందు రోజుల్లో మా తండాలకు మా మహబూబాద్ కాడికి కూడా చేరేటట్టుంది మహబూబాద్లోనే ఎంఆర్ఓ సెంటర్లో కూడా ధర్నా కార్యక్రమం పెట్టండి మా లంబడందరూ కూడా మేము ఉంటామని ఎంతోమంది మెసేజ్ పెట్టాక మన జిల్లా వాసుల యొక్క ఆహ్వానం మేరకి కేటీఆర్ అన్న ఇవాళ వస్తూ ఉండు మొన్న అయిపోయేది ఉంటే సాఫీగా కాంగ్రెస్ నాయకులు అంటారు ఒకరు ఏమంటారు రాళ్లతో కొడతావట అయ్యా మీరు గెలిచింది మీరు గిరిజన బిడ్డలే కదా కేటీఆర్ ఎందుకు వస్తాడు పని పాట లేకుండా వస్తాడా అరే గిరిజన భూములు పోవద్దని సంఘీభావంగా వస్తున్న నాయకుడినే నువ్వు రాళ్లతో కొడతా అంటావు అంటే మీరు గిరిజన వ్యతిరేకులా మీరు కాంగ్రెస్ వాదులా చెప్పండి అంటే మీకు గిరిజన బిడ్డలు కావాలా మీకు పార్టీ కావాలా ఆలోచించాలి చూడు చెప్తా ఉన్నా కాబట్టి అదే కాదు ఏం చేసిర్రు ఇన్ని రోజులేమో కర్ణాటకలో 6 గ్యారెంటీలో 7 గ్యారెంటీలు అయిపోయి ఆ చూడంగానే పాపం మన తెలంగాణలో ఏమనుకున్నారు ఓ పార్సూతలే మార్పు అనుకున్నారు ఈడ వాళ్ళు ఇక్కడ వేసేసిండ్రుగా ఇక మన దగ్గర అయితే కుప్పలే డబ్బాలు చూస్తారు ఎటుపోయినా మనకే అర్థం కాలేదు అంతేనా పాపం మన కార్యకర్త బిడ్డలు వేసేటట్టు దాని తర్వాత ఏం చేసిండ్రు వీళ్ళు నిన్న మహారాష్ట్ర రాష్ట్రకి టింగురంగానే అందపోయింది ఎవరో వేరు ముఖ్యమంత్రి బాయ్ మంత్రులు బాయ్ ఆంధ్రబాయ్ ఏమైంది 288 సీట్లు ఉంటే ముడ్డి మీద వాత పెడితే నీ తల్లి కథం ఎటుపోయాను ఎంత 16 సీట్లు వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి ఇక ఖేల్ ఖతం దుగాణం బంద్ అయ్యా మురిసిపోకండి 4 ఏళ్ళు మీరే ఉండండి మాకేమి ఇబ్బందులే కానీ మళ్ళీ వచ్చే ఎలక్షన్లో ఈ గిరిజన బిడ్డలే మీ ముడ్డి మీద వాత పెడతాను చెప్తున్నాం మీకు ఎందుకంటే ఇప్పుడే అనుకుంటున్నాం మన ఫేస్బుక్లో చూసిన ఒక అన్నకు ఒక మీడియా మిత్రుడు వాళ్ళకు ఇంటర్వ్యూ చేసిండు మీకు అన్ని రైతు బంధు వచ్చిందా తులం బంగారం వచ్చిందా అంటే వచ్చిందని ఎక్కడంటే దొంగలు ఎత్తుకోపోయినట అంటే ఏంది కాంగ్రెస్ దొంగలు ఎత్తుకోపోయినా అర్థం అన్నట్టు తులం బంగారం వచ్చిందా రైతు బంధు వచ్చిందా పాపం కేసీఆర్ సార్ ఏడుండో చల్లగా ఉండాలి కానీ సారేమో కరోనా టైంలో కూడా సప్పో చేసి మనకు రైతు బంధు ఇచ్చిండ్రు వీలేంది 2 దఫాల రైతు బంధు కోత కోసి ఏదో రుణమాఫీ మంచిలే నువ్వు రుణమాఫీ అంట పూర్తి చేయి మా అందరూ చేయి మేమేం అడ్డుపడం తులం బంగారం ఇవ్వకపోయి పెన్షన్లు పెంచకపోయి మళ్ళీ పోతే ఇంకోటి కౌలు రైతులకట రైతు బంధు అయ్యేలాగా కౌలు రైతులకు ఇస్తారట అంటే వీళ్ళ కథ ఎట్లుందంటే మాట్లాడడానికి తిట్టడానికి తప్ప దేనికి లేదు అందుకే ప్రత్యేకంగా మహబూబాద్ నడిబొడ్డు నుంచి మీ అందరం ఇక్కడ ఉన్న అందరి నాయకులు ఒకటే చెప్తా ఉన్నాం ఒక లగచర్లే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఏ ఆదివాసీ గూడాలకైనా లంబాడ తండాలకైనా ఎస్సీ కాలనీకైనా బీసీ కాలనీకైనా ఎవరికి ఇబ్బంది అయినా బీఆర్ఎస్ పార్టీ అందరం కూడా ఒక దండులాగా ఒక సైనిలాగా కదొచ్చి అక్కడ కూర్చొని తీసేసి కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చేసే బాధ్యత ఈ బీఆర్ఎస్ పార్టీ అని చెప్తా ఉన్నాం ఈ మానుకోట నుంచే
ప్రారంభం అవుతుందని కూడా మీకు హెచ్చరిస్తూ మరి చెప్తా ఉన్నాం. కాబట్టి అందరూ కూడా చాలా మంది 1000 మంది అన్నారు, కానీ స్వచ్ఛందంగా వచ్చిన మా అన్నలకు అక్కలకు మా భాయ్యోన బియ్యాన అందరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ జై తెలంగాణ. ప్రసాద్ అన్న ఒక్క సెకండ్